హాయ్ అండి, అందరూ బాగున్నారా? తన్విష్కు బాదం మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం. వాడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ నాకు బాదం మిల్క్ షేక్ చేయమ్మా అనేసి అడిగిండు. ఎప్పుడైనా సరే బయట షాప్లో కొనేసా, ఈసారి ఇంట్లో ట్రై చేద్దాం అనేసి బాదం వాడు స్కూల్కి వెళ్ళగానే బాదం నానబెట్టి ఉంచుకున్నా. 6 hours నానింది. ఈవినింగ్ టైంలో పీల్ చేస్తున్నా. ఇట్లా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి చేస్తున్నా. పాలు కాచి చల్లార్చిన ఇక్కడ పాలు, కస్టర్డ్ పౌడర్, సబ్జా గింజలు ఒక 3 hours ముందు సోక్ చేసుకున్నా. ఇవి పక్కకు పెట్టుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకున్నా, సరిపడని తీసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇట్లా పీల్ చేసిన బాదంను ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక 20-40 అట్లా మీకు సరిపడని బాదంను పీల్ చేసుకొని ఇందులో వేసుకొని సరిపడన్ని పాలు పోసుకొని, ఇక్కడే మీరు కావాల్సినంటే ఫుడ్ కలర్స్ కలుపుకోవచ్చు. బాదంతో పాటు మిక్స్ అయిపోతుంది. ఫుడ్ కలర్ లేదంటే కుంకుమ పువ్వు ఒక 1/2 hour పాలల్లో నానబెట్టుకొని ఇందులో వేసుకుంటే బాదంతో పాటు మిక్స్ అయిపోతుంది. చిన్నపిల్లల కోసం చేస్తేనైతే ఫుడ్ కలర్ కలపకండి. ఇట్లా థిక్నెస్ వచ్చేటట్టు గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ థిక్నెస్ ఉంటే చాలు. మిగిలిన కొంచెం పాలు తీసుకొని అందులో ఒక స్పూనుడంత కస్టర్డ్ పౌడర్ తీసుకొని కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇది పక్కకు పెట్టుకుందాం. పాలు మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. సైడ్కి వస్తున్న మేగడంతా లోపలికి అనుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి. నేను తన్విష్ వరకే చేస్తున్నా కాబట్టి కొంచెమే చేసుకుంటున్నా. ఎప్పటిదప్పుడే చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇస్తే అది హెల్త్కి కూడా మంచిది కాదు. సో నేను కొంచెమే చేసుకుంటున్నా. మిక్సీ పట్టిన ఆ బాదం మిల్క్ను బాదంది ఇలా పోసి కలబెట్టుకుంటూ ఉండాలి, అడగంటకుండా కలబెట్టుకుంటూ కొంచెం థిక్నెస్ వచ్చేటట్టు కలబెట్టుకుంటూ ఉండాలి. బాదం పచ్చి వాసన పోయి ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలబెట్టుకుంటూ మెల్లగా స్లోగా కలబెట్టుకుంటూ ఆ సైడ్లోకి వస్తున్నదంతా పాలలోకి అనుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి, అడగంటకుండా కలుపుతూ ఉండాలి. యాలకులను కొన్ని సరిపడంత యాలకులను తీసుకొని వాటిని పొడి చేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం యాలకుల పొడి ఎక్కువైంది, కానీ టేస్ట్ బాగానే ఉంది. వాడు బాగా తాగాడు, చాలా ఇష్టపడ్డాడు. కలుపుకోవాలి, మంచి ఈక్వల్గా కలిసేటట్టు మొత్తం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ను కూడా